హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ రోజైతే మనం ఎంపీపీ మాల్దీవ్స్ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అండ్ అలాగే వాలెట్లోకి ఐఎస్డిటీని ఏ విధంగా పంపించుకోవాలి అండ్ అలాగే డాడీ రోబోటిక్ ఆటోఫోల్ అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోస్ని అయితే లైక్ చేస్తుండండి. అండ్ అలాగే మీరు ఎంపీపీ మాల్దీవ్స్ కానీ వాలెట్ కానీ డి ఎక్స్చేంజ్ డాడీ రోబోటిక్ ఆటోఫోల్ క్యూ లైఫ్ ఎంపీపీ ఇలా అన్ని రిజిస్ట్రేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంపీపీ మాల్దీవ్స్ని ఓపెన్ చేయగానే మీకైతే ఇలా కనిపిస్తుంది. ఐఎస్డిటీ అయితే మీరు అడ్మిన్స్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అలా పే చేయగానే మనకైతే ఇక్కడ యాక్టివ్ అని అయితే కనిపిస్తుంది, చూసారా? ఇలా అయితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏరో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకైతే మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి విత్డ్రా అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి విత్డ్రా అకౌంట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయాలి. మనకి ఇలా యాడ్ న్యూ అనే వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ మెథడ్ వచ్చేసి ఐఎస్డిటీ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఆర్ వాలెట్ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఇచ్చేటప్పుడు ఒకసారి కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్గా విత్డ్రా అకౌంట్ క్రియేటెడ్. ఇప్పుడు మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయింది కదా, ఐఎస్డిటీ ట్రాన్స్ఫర్ అండ్ ఇక్కడ 21. ఇక్కడ మనకైతే విత్డ్రా మనీ క్లిక్ చేయగానే ఇక్కడ ఐఎస్డిటీ 21 విత్డ్రా రిక్వెస్ట్ సక్సెస్ఫుల్, ద విత్డ్రా రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సెంట్, ట్రాన్సాక్షన్ ఐడి ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఒకసారి వాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు పిన్ నెంబర్ అయితే అడుగుతుంది, ఇది ఎంటర్ చేసిన తర్వాత అయితే మీకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం విత్డ్రా చేసాం కదా, ఆ హిస్టరీ అయితే ఇక్కడ విత్డ్రా లాగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా విత్ ఐఎస్డిటీ ట్రాన్స్ఫర్ మనకి డేట్ అండ్ టైం కనిపిస్తుంది కదా, ఇలా సైడ్కి చేయగానే మనకి ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్ అండ్ ఫీజు అయితే 0, స్టేటస్ వచ్చేసి మనకి పెండింగ్ అయితే చూపిస్తుంది కదా. ఇక్కడ సక్సెస్ఫుల్ రాగానే మళ్ళీ మీకైతే వీడియో రికార్డ్ చేసి పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మనకి ఐఎస్డిటీ కాయిన్ పైన అయితే క్లిక్ చేయండి, పే నౌ. అండ్ ఇక్కడ మినిమం వచ్చేసి ఎగ్జాక్ట్గా 21 అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, పే నౌ అని కొట్టండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి ఉంటారు చూడండి. ఈమెయిల్ అయితే మనం ఇప్పుడు వాలెట్లో ఎంటర్ చేయాలన్నమాట. సింపుల్గా ఏం చేస్తారంటే ఈ మెయిల్ కాపీ చేసుకోండి అండ్ ఇప్పుడు వాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ డిపాజిట్ రోబో ప్లాన్ అయితే వచ్చింది. మనం ఇక్కడ 21 అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూపిస్తుంది ట్రాన్సాక్షన్ సమ్మరీ. అండ్ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది, ఎస్. కన్ఫర్మ్ పైన అయితే ఓకే, మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేది కనిపిస్తుంది. డన్ పైన క్లిక్ చేస్తున్నాను.
అండ్ ఇక్కడ నా మెయిల్ అయితే ఇస్తున్నాను. ఒకసారి వెరిఫై డిపాజిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, యువర్ డిపాజిట్ హ్యాస్ బిన్ డన్ అని అయితే వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్ వచ్చేసి కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి డాష్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఐఎస్డిటి కాయిన్ వచ్చేసి 21 కాయిన్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ అనే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనం లెవెల్ 1లో 3 ఐడీస్ వేసుకుంటే ఎంత యూఎస్డిటీ మనకు వస్తుంది, అలాగే 9, 27 ఇలా లెవెల్స్ వైజ్గా మనకి ఎన్ని యూఎస్డి డాలర్స్ అనేది వస్తుంది అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి వచ్చేసి ప్లాన్ $23 ఆర్ 21 ఐఎస్డిటీ అని కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓకే, మనకి ఇక్కడ యూఎస్డిటీ బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఐఎస్డిటీ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. సో 21 అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం సింపుల్గా ఇన్వెస్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. యువర్ ప్లాన్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అని కనిపిస్తుంది. ఓకే, ఒకసారి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ గ్రీన్ కలర్లో యాక్టివ్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా అయితే చూపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో టైప్ చేసి పెట్టండి. అండ్ అలాగే ఈ వీడియోని అయితే అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనే విషయాల గురించి అయితే రాబోయే వీడియోస్లో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు డీ కాయిన్, ఇక్కడ ఐఎస్డిటి కాయిన్ 25 కాయిన్స్ అయ్యింది. అండ్ డీ కాయిన్ వచ్చి 0.25 కాయిన్ వచ్చింది. క్యూసిసి కాయిన్ 0.25 కాయిన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం రోబోటిక్ ఆటోఫుల్ లెవెల్ టీమ్, ఆటోఫుల్ టీమ్ ఇలా చూసుకోవచ్చు అన్నీ. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్.